ప్రజలకు ఏ సదుపాయమూ ఊరకనే రాదు. జీఎస్టీ, ఇతర ట్యాక్సుల విధింపుపై నిర్మల వ్యాఖ్య. విశాఖ మెట్రో రైల్ డిపిఆర్ ఇస్తే నిధులిస్తామని వెల్లడి. విశాఖ పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. జీఎస్టీ, ఇతర ట్యాక్సులు విధిస్తున్నామంటే దానికి కారణముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఏ సదుపాయమూ ఊరకనే రాదని ప్రజలు గ్రహించాలని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం నోవాటెల్లో గురువారం వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, చార్టర్డ్ అకౌంటెంట్లతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దానిని పార్లమెంట్లో చర్చకు పెట్టి ఆమోదించే ముందుగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని నిర్మల తెలిపారు. బడ్జెట్ సూచనల కోసం తొలుత ముంబైలో సమావేశం నిర్వహించాం. ఇప్పుడు విశాఖలో రెండో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఒక కారును 12 లక్షలు పెట్టి కొంటే జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ట్యాక్స్ ఇలా సుమారు మరో 10 లక్షలు అదనంగా పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోందని, ఇది న్యాయమా అని ఒకరు ప్రశ్నించగా మంత్రి సవివరంగా సమాధానమిచ్చారు. సాధారణ పౌరుల దృష్టిలో ఇది పన్నుల భారంగానే కనిపిస్తుంది. కానీ అవన్నీ వేర్వేరు అవసరాల కోసం చెల్లిస్తున్నారు. తయారు చేసిన కారు కొన్నందుకు జీఎస్టీ కడతారు. రహదారిపై ఆ వాహనం నడుపుతున్నందుకు, ఆ రోడ్డు నిర్మాణానికైన ఖర్చు కోసం పన్ను కట్టాల్సి ఉంటుంది. పెట్రోల్ పోయించుకుంటే దానిని దిగుమతి చేసుకున్నందుకు పన్ను చెల్లించాలి. ఇలా అన్ని వేర్వేరు ప్రయోజనాల కోసం చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు 9 కోట్ల మంది ఉంటే వారిలో కేవలం 3 కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లింపుదారులున్నారు అని మంత్రి వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి గ్రామానికి చాలా కాలం క్రితం వరకు తాగునీరు ఉండేది కాదని, ఇప్పుడు ఆ గ్రామం సహా దేశంలోని ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా నీటి కుళాయి ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కున్న రుణాలను చాలా వరకు చెల్లించడం వల్ల బ్యాంకులిప్పుడు ఆర్థిక సాయం అందించడానికి చర్యలు చేపడుతున్నాయన్నారు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని, దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని నిర్మల అన్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు డిపిఆర్ సమర్పిస్తే దానికి నిధులిస్తామని హామీ ఇచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.